ఏలూరు కార్పొరేషన్లో అవినీతికి అంతు లేకుండా పోయింది. కార్పొరేషన్లో పాగా వేసిన కొందరు అక్రమార్కులు అధికారుల అండతో కోట్ల రూపాయలు దోచుకున్నారు. నిబంధనలను నిలువునా పాతరేస్తూ అయిన కాడికి కాసులు దండుకుంటున్నారు. 2 ఏళ్ల నుంచి అయితే ఈ దోపిడీ మరింత శృతిమించింది అన్న ఆరోపణలు లేకపోలేదు. కార్పొరేషన్లో వివిధ విభాగాల అవినీతికి ఈ దోపిడీ అదనమనే చెప్పాలి. అసలు ఏలూరు కార్పొరేషన్లో ఏం జరుగుతుందో స్పాట్లైట్లో మీరే చూడండి. అధికారులైనా పాలకులైనా ప్రజా సంక్షేమానికి కృషి చేయాలి. ప్రజలకు కావాల్సిన పనులు చేయాలి. కానీ అధికారుల అండతో నిధుల దోపిడీకి తామే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారితే అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది? ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎలా సమకూరుతాయి? వైసీపీ హయాంలో ఏలూరు కార్పొరేషన్లో జరిగిన అవినీతి ఎలా ఉన్నా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అవినీతి జాడ్యం మరింత విస్తరించిందంటారు. కార్పొరేషన్కు చెందిన ఒక కీలక ప్రతినిధి అధికారుల అండదండలతో 2 ఏళ్ల కాలంలో విపరీతమైన నిధుల స్వాహాకు పాల్పడినట్లు తీవ్రస్థాయిలోనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిపై పనులు కేటాయించడం, ప్రజల విరాళాలు, ప్రభుత్వ గ్రాంటుతో చేసిన పనులకు బిల్లులు కట్టి అక్రమంగా దోచుకోవడం, ఇలా ఒకటేమిటి అనేక పనుల పేరుతో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. వారికి కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయనుకోండి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనుల గురించి ఎవరైనా కార్పొరేషన్ అధికారులను ప్రశ్నించారనుకోండి, అయ్యో మాకు తెలీదండి, విచారణ జరిపిస్తాం అంటూ ఒక్క ముక్కతో తేల్చేస్తారు. ఏలూరు కార్పొరేషన్లో ఇటీవలి కాలంలో జరిగిన అవినీతి, దోచుకున్న కోట్ల రూపాయలు, నిబంధనలకు విరుద్ధంగా చేసిన పనుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2 ఏళ్ల క్రితం విజయవాడను వరదలు ముంచెత్తగా ఏలూరు కార్పొరేషన్ నుంచి ఆహారాన్ని పంపించారు. దీని నిమిత్తం కార్పొరేషన్ నిధులు దాదాపు 2.5 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ మేరకు నిధుల వినియోగం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకం. అసలు ఈ ఆహారం పంపిణీకి అంతా కలిపితే 60 లక్షల నుంచి 70 లక్షల వరకు అవుతుందని అంచనా. కానీ ఏకంగా 2.5 కోట్లకు పైగా డ్రా చేశారు. ఆ నిధులను ఏలూరు కార్పొరేషన్లో చిన్న చిన్న పనులు చేసే ఒక కాంట్రాక్టర్ ఖాతాలోకి జమ చేశారు. ఆ కాంట్రాక్టర్ నుంచి ఒక ముఖ్య కార్పొరేటర్కు చెందిన కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. మరోపక్క విజయవాడకు ఆహారం పంపిణీ చేయడానికి సర్కారు కొంతమేర నిధులను మంజూరు చేసింది. అదేవిధంగా అనేక మంది వ్యక్తులు, సంస్థలు విరాళాలు ఇచ్చాయి. మరి అవన్నీ ఏమయ్యాయో తెలియదు. ఏలూరు కార్పొరేషన్లో 2 కోట్ల విలువైన 800 పనులను అత్యవసర నామినేషన్ పద్ధతిలో కేటాయించారు. మేయర్ ఛాంబర్లో కొత్త టీవీ కొనుగోలు, కమిషనర్ ఛాంబర్కు బంగ్లాకు పెయింటింగ్ పనులు, అదనపు కమిషనర్ ఛాంబర్ పార్టీషన్ పనులు లాంటివి జరిగాయి. ఏలూరులో కొన్ని రోడ్లు 4-5 సంవత్సరాలుగా గోతులమయంగా ఉన్నా వాటిని పూడ్చడానికి మాత్రం నిధులు లేవు. టెండర్లు పిలవాల్సిన పనులు సైతం చిన్న పనులుగా విభజించి తమకు కావాల్సిన వారికి కేటాయించారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా టౌన్ ప్లానింగ్లో, అలాగే రెవెన్యూ డివిజన్లో, డిపార్ట్మెంట్లో, జనమన్నాల విభాగంలో అవినీతి అంతు లేకుండా పోయింది. పై అధికారుల స్థాయి నుండి కింద అధికారుల వరకు, కింద గుమస్తాల వరకు అవినీతి పాల్పడుతూ నగర ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అదే సందర్భంలో అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వారు నివాసం ఉంటున్న ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన చేయించుకుంటున్నారు. వాళ్ళు లేని ప్రాంతాలలో అభివృద్ధి చేసుకోకుండా చాలా దీనావస్థలు ఉన్నాయి. అనేక ప్రాంతాలలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏర్పరుస్తుంది. ప్రధానంగా కార్పొరేషన్ కలిసిన వెంకటాపురం పంచాయతీ కానీ, చాటపర్రు కానీ, మన చత్రంపాడు కానీ, శనివారపేట కానీ, కొమ్మడోలు, ఈ గ్రామాల్లో ఇప్పటికీ అభివృద్ధి నోచుకోలేదు. స్టోరేజ్ ట్యాంక్ రిపేర్ చేయించడానికి నిమిత్తం ఖర్చు పెట్టిన దాంట్లో పారదర్శకత లేదని ఏలూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పెద్ద రసాభాస జరిగింది. ఇరుపక్షాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లో మేయర్ గారు, కమిషనర్ గారు పెద్ద వాగ్వాదానికి జరిగినట్లుగా అదంతా మీడియాలో కూడా ప్రసారం అయింది.
దాని మీద ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎట్లాంటి వివరణ ఇవ్వలేదు సరికదా. కొన్ని ఆరోపణలు ఛాలెంజ్ల మధ్య ఆ అంశాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేశారు. అలానే ఏలూరుకు సంబంధించి గతంలో విజయవాడ బుడమేరు వరద వచ్చినప్పుడు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫుడ్ని ఆ వరద బాధితులకు పంపించారు. ఆ ఆహార పంపిణీలో కూడా కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లుగా అనేక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు మున్సిపాలిటీ అధికారులు కానీ అలానే కార్పొరేషన్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఎట్లాంటి వివరణ ఏలూరు నగర ప్రజలకి ఇచ్చిన పరిస్థితి ఇప్పటి వరకు కనిపించలేదు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఒక ముఖ్య కార్పొరేటర్ లేఅవుట్ వేశారు. లేఅవుట్లో రోడ్లు, డ్రైన్లు వేయాల్సిన బాధ్యత ఆయనదే. కానీ తన పవర్ ఉపయోగించి 1,30,00,000 రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో రోడ్లు, డ్రైన్లు వేయించారు. అదేవిధంగా సుమారు 30 లక్షల రూపాయల కార్పొరేషన్ నిధులతో పైప్ లైన్లు వేయించారు. ఇంతకన్నా ముఖ్య విషయం ఏమిటంటే ఆయన సొంత లేఅవుట్లో రోడ్లు వేయించడానికి కొందరు ప్రైవేటు వ్యక్తుల స్థలం అడ్డంగా మారింది. అంతే, వారిని పిలిపించి వారి స్థలాన్ని కార్పొరేషన్ రోడ్ల నిమిత్తం తీసుకుంటున్నామని, అందుకు బదులుగా 2 రెట్లు టీడీఎస్ బాండ్లు ఇస్తామని హామీ పలికారు. వారి స్థలాలను స్వాధీనం చేసుకుని తన సొంత లేఅవుట్లో రోడ్డు వేయించేశారు. కానీ ఇప్పటికీ వారికి టీడీఎస్ బాండ్లు ఇవ్వలేదు. ఇలాంటి అవినీతి పనులు చాలానే జరిగాయి.